ఇక మరి సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి జగతిలోన గోమాతకు ప్రథమ స్థానం అని తెలిపెను తిరుమల తిరుపతి దేవస్థానం. మరి సకల దేవతలు ఆవహించి ఉన్న గోమాతను పూజిస్తే సకల దేవతలను కొలిచినట్టే. ఇక మరి గసవంటి గోమాతలకు గసవంటి గోవులకు సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఇక మరి అధికారులకు ఆర్డర్ చేసిండట. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అత్యాధునిక గోశాలల ఏర్పాటు చేయాలి. ఎంత ఖర్చైన పురస్తే ఈ సకల దేవతా రూపిణి గోమహాలక్ష్మి గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఇక అధికారులకైతే వేగాల మీద ఆర్డర్ చేసిండు. ఇక మరి గోశాలల ఏర్పాటుకు ఎంత ఖర్చైనా పర్వాలేదు, బ్రహ్మాండంగా గోశాలల ఏర్పాటు కావాలి చెయ్యాలి అని ఈ రకంగా రేవంత్ రెడ్డి గోమాతల మీద ప్రేమ చూపిస్తుండు. చలో పిసిసి చీఫ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాప్ వ్యవహారంలో ఆరోపణలు చేశారని నోటీసులు. మీడియా ముందు ఆధారాలు లేని వ్యాఖ్యలు చేశారన్న కేటీఆర్. మహేష్ కుమార్ గౌడ్ వెంటనే బేషరతుగా క్షమాపణ డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ పేరిట పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసత్య ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. అధికారంలోకి వచ్చే నాటి నుంచి హామీలు అమలు చేయడం చేత కానీ కాంగ్రెస్ సర్కారు తన చేతి కాగితాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజాడు వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు ఈ సొక్కంపూస పలుకులు వలుకుతుంది. అసలు ఫోన్ ట్యాపింగ్లో మేము ఏ తప్పు చేయలేదు, అసలు మాకు తెలియదు, మేము శుద్ధపూసలం, మాకు ఏ పాపం తెలియదు. కానీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మా మీద మా బీఆర్ఎస్ నేతల మీద అవాండాలు వేస్తుండు, అపనిందలు మోపు చేస్తుండు అని ఇప్పుడు కేటీఆర్ శరానికి వచ్చిండు. వచ్చి ఏం చేసిండు? లీగల్ నోటీసులు పంపించిండ్రాట. ఏం జరుగుతుంది, కథమతలు ఏంది, సిట్టు విచారణలో ఏమేమి బయటకు వస్తున్నాయి, ఏంది ఏం కథ అనేది ఈ తెలంగాణ సమాజం చూస్తలేదా? అంత ఎడ్డోళ్ళు అయ్యేపటికనే కారుకు టక్కర పెట్టి చెయ్యికి శేఖాండించి కుర్చీలో కూర్చోబెట్టిరా. అయ్యా చాలు, నీ ఉద్దారకం చాలు, 10 ఏళ్ళల్లా ఇక మీరు చేసింది ఏమి లేదు, తెలంగాణలో మార్పు జరిగింది ఏమి లేదు. ఇక్కడ మార్పు జరిగిందంటే మీ కుటుంబంలో మార్పు వచ్చింది. ఏంది, గతంలో ప్యారగాన్ చెప్పులతో తిరిగిన మీరు ఇవాళ ఫామ్ హౌజులు, ఇలా కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల దోపిడీ నిట్ట నిలువున మీరు దోపిడీ చేసుకుర్రు, సంపాదించుకుర్రు, ముళ్ళెగట్టుకుర్రు, మూట కట్టుకుర్రు, ఇష్టం వచ్చిన కాడ దాచిపెట్టుకుర్రు అనేది జనాలకు అర్థమయ్యే మీ తోక కత్తిరించారు. అందుకనే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మీకు గుండుసునే వచ్చింది. ఇక లాభం లేదని కుయ్యో ముర్రో మొత్తుకుంటా లోపలనే నోరు మూసుకొని తలుపులు పెట్టుకొని ఆఖరికి వస్తారు కదా. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు మీరు జాడపత్త లేకుంటే పోయిర్రు. కనీసం పోటీ చేద్దామన్న ఆలోచన సోయి కూడా మీకు లేకపోయింది. ఇక లాభం లేదు, జనాలు మనల్ని ఎలక్షన్లో పోతే తిప్పట్లాడతారేమో అన్న ఆలోచన. ఇగో డిసెంబర్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రానే వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే ఉండకపోవచ్చు. ఆ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ గెజిట్ పంపించింది. CEO సుదర్శన్ రెడ్డి వెల్లడి. చూద్దాం ఈ కథ ఏందో. ఎందుకంటే ఇప్పుడు 30 మంది కోళ్ళాగల దాకా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇక ఎయ్యి కండతోనే ఎదురు చూస్తున్నాయి అనుకో రాదురి. కేంద్ర ఎన్నికల సంఘం చాలా సంస్కరణలను తీసుకువస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. BLO బూత్ లెవెల్ ఏజెంట్స్ EROలతో ఇంటరాక్టివ్ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. BLOలకు ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు. పోలింగ్ స్టేషన్లలో
మినిమం ఓటర్ల సంఖ్యను 1200కు కుదించిందని గుర్తు చేశారు. పోలింగు కేంద్రాల వద్ద ఆంక్షలను 200 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు పెంచిందని వెల్లడించారు. 2-3 రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చిందని సీఈఓ గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే ఉండకపోవచ్చని తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ తమకు గెజిట్ పంపించిందని గుర్తు చేశారు. ఆ గెజిట్ తాము యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని అన్నారు. జూబ్లీహిల్స్లో డిసెంబర్ వరకు కొత్త ఎమ్మెల్యే ఎన్నిక జరగాలని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్ వరకు పార్టీలు ప్రచారం చేయడానికి వీల్లేదని అన్నారు. పోలింగ్ సెంటర్స్ వద్ద ఇక నుంచి మొబైల్ ఫోన్స్ కోసం డిపాజిట్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే ఉండకపోవచ్చు అనేది మరి సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. ఇక అది డిసెంబర్లో, అంటే ఇప్పుడు ఇదేంది పిల్లగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 6 నెలలు, ఇంకా 6 నెలల టైము మరి చెప్తుర్రు. ఇక మరి అప్పటిదాకా ఈ కోజాగలు ఎప్పుడు 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 ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని ఇప్పుడు 30-40 మంది కోజాగలు తారాడుతున్నాయట జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద. నేను అంటే నేను అని ఇప్పుడు రంగంకు ఇక మరి కోజాగలన్నీ సిద్ధంగా ఉండబోతే ఈ నోటిఫికేషన్ ఏందో ఇక మరి డిసెంబర్ అనే వరకనే మరి కోయిలాగాలు ఇక మరి చల్లబడితే ఏమో. ఇగో ఆ ఒక్కరోజే 600 ఫోన్ల ట్యాప్, పలు చోట్ల నామినేషన్ల ఉపసంహరణ జరగకుండా స్కెచ్. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ చేయడం కలకలం రేపుతుంది. నవంబర్ 15న అంటే నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజున ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు టీం 600 మంది ఫోన్లను ట్యాప్ చేసింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని మావోయిస్టుల సానుభూతి పరుల పేర్లతో ట్యాపింగ్ చేశాడు. రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లు ఇచ్చిండు ప్రభాకర్ రావు. సాధారణ ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని కమిటీకి చెప్పాడు. మావోయిస్టుల పేరుతో అధికార ప్రతిపక్ష వ్యాపార రంగానికి చెందిన వారితో పాటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అనేక జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీలను గందరగోళం పరిచేందుకు నామినేషన్ల ఉపసంహరణ రోజున టార్గెట్ చేసి అస్త్రంగా వాడుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్ సిటీలోని పలు నియోజకవర్గాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణ జరగకుండా ట్యాపింగ్ ద్వారా అడ్డుకున్నట్టు తెలుస్తుంది. ఇది కథ. ఒక్కరోజే నామినేషన్ల రోజే 600 ఫోన్లు. ఎందుకంటే ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఉపసంహరణ, ఎవరెవరు ఏం కథ, ఎవరెవరు బిర్రుగుండ్రు, ఎవరెవరు లూజుగుండ్రు, ఎవరెవరు అలకగుండ్రు, ఏ అభ్యర్థి తరపుగా ఎవరు మాట్లాడుతుర్రు, ఇదన్నీ కథలని వింటందుకు ఆ ఒక్కరోజే 600 ఫోన్లు ట్యాప్ చేసిండట ఇక ఆయన ప్రభాకర్ రావు.